విశాఖపట్నంలో యోగాంధ్ర 2025ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రులు, ఏపీ మంత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. యోగా దినోత్సవానికి 130 దేశాల్లో జరుపుకుంటున్నారని చెప్పారు చంద్రబాబు. యోగా కేవలం వ్యాయామం మాత్రమే కాదని, క్రమశిక్షణ, ఏకాగ్రతను పెంచుతుందని, గత 10 ఏళ్లుగా మోదీ యోగాను ప్రోత్సహిస్తున్నారని ప్రశంసించారు. ప్రపంచ యోగా దినోత్సవం భారతావనికి దక్కిన గొప్ప గౌరవమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ప్రధాని మోదీ సమక్షంలో చంద్రబాబు కృషితో ప్రపంచ రికార్డు సాధించబోతున్నామన్నారు. ఋగ్వేదం యోగా విశిష్టతను చెబితే ప్రధాని నరేంద్ర మోదీ దానిని ప్రపంచవ్యాప్తంగా చేశానన్నారు. విశాఖలో యోగాంధ్ర కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా మోదీని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనంగా సత్కరించారు.